4, 14, 2, 14, 5 వాక్యం కూడా చూద్దాం. త్వరగా చేద్దాం. చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. నిజంగా ఎవరు ఎదుగుతున్నారా? ఎవరు నా సన్నిధికి వస్తున్నారా? ఎవరైతే నన్ను విశ్వసిస్తున్నారా, నిరీక్షణ కలిగి జీవిస్తున్నారా, మరి నాతో సహవాసం కలిగి జీవిస్తున్నారని ఆకాశం నుండి నరుల్ని పరిశీలించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సంసిద్ధుడైన దేవుడై ఉన్నాడని సెలవిస్తున్నాడు. నిజంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, నిజంగా మనల్ని ఆయన పట్టించుకోకపోతే మనము నిజంగా ఈ రోజు మనం బ్రతికి ఉండలేము. అందుకని కృపాక్షేమములైన ఎంత వచ్చును అని దావీదు గ్రంథం 23వ అధ్యాయంలో మరి వాక్యం చెప్పి సెలవించినట్లు ఆయన కృపాక్షేమములని ఎంత వచ్చును అని శ్రమల్లో నీకు తోడై ఉందనని సెలవించిన 91వ కీర్తనలో శ్రమల్లో ఆయన నీకు తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు. ఇదిగో నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నీవు నేను తప్పించబడ్డామంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనల్ని తప్పించబట్టే, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే ఆయన 14:5 కూడా చదువు ఒక మాట. 14:5లోనే కీర్తన 14:5 ఒక మాట ఉంది చూడండి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షాన ఉన్నాడంట. నీతిగా నిజాయితీగా దేవుడిని ఎత్తితే, నీతిగా మరి ఆయన వెతికి ఆయన సన్నిధిలోకి వచ్చి గోజాడి ఆయన యొక్క బాధలు పడి నీవు ఖచ్చితంగా నీ బిడ్డల కోసం, కుటుంబం కోసం, నీ యొక్క బాధలు అప్పుడు సమస్యల కోసం నీవు నీతిమంతులుగా ముందుకెళ్తుంటే ఆయన నీ సంతానాన్ని విడవడు. నీ పక్షాల నుండి నీకు సహాయం చేయడానికి సహాయకుడుగా, చేయడానికి స్నేహితుడుగా, ఓదాన్ని ఇవ్వడానికి తండ్రిగా ఆయన ముందుకు నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం చూడండి. నిజంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏమైపోతామో. అలాగే 9వ కీర్తన గ్రంథంలో